ఓం శాంతి. 11/7/2022 ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ప్రాతః స్మరణీయ ప్రభు శివబాబా. నేను ఆత్మను. ప్రభాత సమయంలో పరమాత్ముని చింతనలో నిమగ్నమై ఉన్నాను. శివబాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ నా ఆత్మరూపీ నావను తీరానికి చేర్చుతున్నాను. శివబాబా, నేను అమృత వేళ లేచి ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. మీరిచ్చే నెంబర్ 1 శ్రీమతాన్ని నేను అనుసరిస్తున్నాను. నేను ఆత్మను. విశాలమైన భావన నుంచుకొని సర్వాత్మల కళ్యాణము చేస్తున్నాను. అందరికీ జ్ఞానదానమును చేస్తున్నాను. శివబాబా, నేను ఈశ్వరీయ యజ్ఞములో దదీచి ఋషి వలె నా ఎముకను స్వాహ చేస్తున్నాను. మీ వలె నిష్కపట హృదయముతో నేను సేవను అందిస్తున్నాను బాబా. నా ప్రభాతపు సాయి శివబాబా, మీరు నా ద్వారము వద్ద నిల్చొని ఉన్నారు. అజ్ఞాన రాత్రిని జ్ఞాన పగలుగా మార్చుతున్నారు. శివబాబా, మీరు ప్రభాత సాయి. నేను మీతో బుద్ధిని జోడించి ప్రభాత వేళలోనికి జ్ఞాన ప్రకాశములోనికి వస్తున్నాను. శివబాబా, మీరు తెలియచేసే ప్రతి జ్ఞాన పాయింటును నా బుద్ధిలో నోట్ చేసుకున్నాను. మీ స్వల్ప సూచనలతోనే నేను మీ శ్రీమతాన్ని అనుసరిస్తున్నాను. శివబాబా, మీరు నన్ను పగలుకు అనగా నూతన ప్రపంచానికి యజమానిగా చేస్తున్నారు. నేను మీ శ్రీమతాన్నే అనుసరిస్తున్నాను. స్వర్గానికి అధిపతిగా అవుతాను.
ఓ ప్రాతస్మరణీయ ప్రభు శివబాబా, మీరు ఈ సంగమ యుగములో వచ్చి నాకు పూర్తి కల్పానికి సరిపడా ఆస్తిని ఇస్తున్నారు. ప్రభాత సాయి శివబాబా, నా బేహద్దు తండ్రి శివబాబా, మీరు కలియుగాన్ని సత్యయుగముగా మార్చువారు. భోళానాథుడైన శివబాబా, మీరు అమాయకులైన కన్యల మాతల తలపై జ్ఞాన కలశాన్ని ఉంచారు. వారసత్వాన్ని ఇచ్చి విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. శివబాబా, నేను ఉదయమే లేచి మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. మీ స్మృతితోనే నా జీవన నావ తీరానికి చేరుతున్నది. శివబాబా, మీరు నన్ను విశ్వానికి మాలికునిగా చేస్తున్నారు. నేను అందరికీ మీ సత్యమైన పరిచయాన్ని ఇస్తున్నాను. శివబాబా, మీరు రాత్రిని పగలుగా చేసేవారు, నరకాన్ని స్వర్గముగా చేసేవారు. మిమ్మల్ని స్మృతి చేస్తూ నా వికర్మలను భస్మము చేసుకుంటున్నాను. అందరికీ ఇదే సందేశాన్ని కూడా ఇస్తున్నాను. శివబాబా, మీరు సర్వాత్మలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. శివబాబా, మీరు సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. నేను దైహిక సాంగత్యాలను వదిలిపెట్టాను. బాబా, నేను మీ వాడిగానే ఉన్నాను. మీ వారిగానే ఉంటాను. నాకు ఒక్క మీరు తప్ప వేరే ఎవ్వరూ లేనే లేరు బాబా. నేను ఆత్మను, చైతన్యమైన గోవును. శివబాబా జ్ఞాన పాలనతో
పోషింపబడుతున్నాను. శివబాబా, శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు అనేక జన్మల అంతిమ సమయములో ఉన్నది. నా గిరిధర గోపాలుడు మీరే శివబాబా. నేను శూద్రుడ నుండి సత్యమైన బ్రాహ్మణునిగా అయ్యాను. బ్రాహ్మణుడి నుండి మరలా నేనే దేవతగా అవుతాను. నేను విష్ణు వంశములోని విజయమాలగా కీర్తించబడతాను. శివబాబా, నేను మీ పూర్తి శ్రీమతాన్ని అనుసరిస్తాను. ప్రాతఃస్మరణీయ ప్రభువైన భోలానాథ శివబాబా స్మృతిలో నిమగ్నమై ఉన్నాను. నేను పంచతత్వాల శరీరాన్ని ధరించి పాత్రను చేస్తున్నాను. నిజానికి పాత్ర చేయునది నేను చైతన్య ఆత్మను, రాజును. నిరాకార తండ్రి శివబాబా, మీరు ఆత్మలనైనా మమ్మలను చదివిస్తున్నారు. మీరు కల్పకల్పము సంగమయుగములో వస్తున్నారు. నేను మీ రాకను గుర్తించాను బాబా. నేను అవినాశి ఆత్మను అనే నిశ్చయాన్ని కూడా చేసుకున్నాను. నేను ఒక్క మీ స్మృతిలో నిమగ్నమై ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోను బాబా. మిమ్మల్ని మరచి మాయారూపి జిన్ను భూతానికి దొరకను. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. సహజ రాజయోగమును, సహజ జ్ఞానమును అభ్యసిస్తున్నాను. జ్ఞాన యోగాల ద్వారానే నాకు ఆరోగ్యము, ఐశ్వర్యము లభించనున్నవి. నేను మన్మనాభవ, మధ్యాజీభవ స్థితిలో స్థితమై ఉన్నాను. మిమ్మల్ని, మీ వారసత్వాన్ని స్మృతి చేస్తున్నాను బాబా. నేను ఎప్పుడూ
సమయాన్ని వ్యర్థముగా పోగొట్టుకోను. మీ స్మృతిలో నా సమయాన్ని సఫలము చేసుకుంటున్నాను బాబా. కలియుగపు ఆయుష్షు అతి త్వరలో పూర్తి కానున్నదని, బ్రహ్మ పగలు ప్రారంభము కానున్నదని నేను తెలుసుకున్నాను. నేను ద్వాపరయుగ ప్రారంభములో ఒక్క మిమ్మల్ని పూజిస్తూ అవ్యభిచారి భక్తిని ప్రారంభించాను. నా సతో ప్రధాన భక్తి నెమ్మదిగా తమో ప్రధానముగా వ్యభిచారి భక్తిగా మారిపోయినది. శివబాబా, నా భక్తిలో ఎటువంటి శక్తి లేదని నాకు అర్థమైనది. నేను భక్తి మార్గపు కర్మకాండలన్నీ విడిచిపెట్టి ఒక్క మీ స్మృతిలో స్థితమై ఉన్నాను. శివబాబా, మీరు అజ్ఞాన రాత్రిని జ్ఞాన పగలుగా మార్చే ప్రాతఃస్మరణీయ సాయి. మీరు చాలా గుప్తముగా ఉన్నారు. మీరిచ్చే వారసత్వము గుప్తముగానే ఉన్నది. హెవెన్లీ గాడ్ ఫాదర్ శివబాబా, మీరు వచ్చారంటే స్వర్గమునే బహుమతిగా తీసుకొని వస్తారు. నేను మీ అల్లారు ముద్దు బిడ్డను. బేహద్దు స్వర్గ ఆస్తికి నేను వారసుడను. అతి గుహ్యమైన జ్ఞానాన్ని నేనే తెలుసుకున్నాను. తలక్రిందులుగా ఉన్న మానవ కల్పవృక్షానికి మీరు చైతన్యమైన బీజము. అత్యంత ఉన్నతమైన పరంధామములో మీరు నివసించుతూ ఉన్నారు. శివబాబా, నేను మీ ధామమును, మీ కర్తవ్యమును, నామమును యథార్థముగా తెలుసుకున్నాను. కల్పవృక్షపు ఆయుష్షు 5000 సంవత్సరములుగా నేను అర్థము చేసుకున్నాను. శివబాబా, నేను మీ మధురాతి మధురమైన అపురూపమైన బిడ్డను. నాకు మీరు ప్రతి జ్ఞాన రహస్యాలను ప్రేమగా అర్థము చేయిస్తున్నారు.
నేను సతోప్రధానమైన దైవీ ప్రపంచానికి అధికారిగా అవుతున్నాను. శివబాబా, నేను మీ నుండి బేహద్దు జ్ఞానాన్ని తెలుసుకునే బంగారు బుద్ధి గలవాడిగా అయ్యాను. శివబాబా, మిమ్మల్ని స్మృతి చేయటములో నాకు ఎటువంటి కష్టము అనిపించటమే లేదు. నేను అత్యంత సహజముగా మీ స్మృతిని చేస్తున్నాను. నేను మీ సుపుత్రుడను బాబా. నేను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను. నేను భక్తుడ నుండి మీ సంతానునిగా అయ్యాను. బేహద్దు సృష్టి చక్రంలో నేనే సూర్యవంశస్థునిగా ఉంటిని. మరలా చంద్రవంశములోనికి వచ్చాను. భక్తిని ప్రారంభిస్తూ వికారాలలోనికి నేనే ప్రవేశించాను. శివబాబా, ఈ 5000 సంవత్సరాల డ్రామా ఆటలో నేను బాగా ఆడుకున్నాను. నా జనన మరణ చక్రాల ఆట ముగింపులో ఉన్నది. నేను మీరిస్తున్న జ్ఞానము ద్వారా పూర్తి ప్రకాశములోనికి వచ్చాను. ప్రభాత సాయి అయిన భగవంతుడు, నిరాకార శివుడు నాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ప్రపంచములోనున్న అనేక సాయిబాబాలు దేహధారులు. మీరు వారందరికీ పూర్తి భిన్నమైన వారు. అజ్ఞాన రాత్రిని జ్ఞాన పగలులోనికి మార్చువారు. శివబాబా, మీరు సద్గతిని ఇచ్చే సద్గతి దాత. మీరు పూర్తి సత్యమునే వినిపిస్తున్నారు. శివబాబా, నేను మీ నుండి అనేక మార్లు స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మరలా మీ నుండి తీసుకుంటున్నాను. నేను పాత ఇల్లు అయిన కలియుగము నుండి కొత్త ఇల్లు అయిన స్వర్గానికి వెళ్తున్నాను.
పాత ఇంటితో నా బుద్ధి యోగాన్ని తొలగించాను. సత్యయుగము, నూతన గృహము. నేను అక్కడికి వెళ్ళి రాజ్యము చేస్తాను. శివబాబా, నాకు పాత కలియుగి చీచీ సంబంధాలతో మనస్సు తొలగిపోయినదే. నేను సత్యయుగి పుష్ప సంబంధాలకై పురుషార్థము చేస్తున్నాను. నేను బాగా పురుషార్థము చేస్తాను బాబా. దేహదారులతో నా ప్రీతిని తొలగించి ఒక్క మీతోనే జోడిస్తున్నాను. నేను ఆత్మను స్మృతి ద్వారా పాప భాండమును భస్మము చేసుకుంటున్నాను. కల్పకృతము వలె మీరు వచ్చి నాకు సహజమైన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. శివబాబా, 5000 సంవత్సరముల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేదని నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినదే. నేను అందరికీ ఈ విషయాన్ని రుజువు చేసి చెప్తున్నాను కూడా. నిరుపేద భారతదేశము సంపన్న భారతదేశముగా అవుతోంది. హాహాకారాల తరువాత జయ జయధ్వనులు మ్రోగనున్నాయి. నేను ఆత్మను చైతన్యమైన సూక్ష్మమైన బిందువును. పూర్తి జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థము చేసుకుంటున్నాను. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడేందుకు 5000 సంవత్సరముల సమయము పడుతుందని నేను తెలుసుకున్నాను. నేను మీ నుండి జ్ఞాన అద్భుతమైన విషయాలను తెలుసుకుంటున్నాను బాబా. నేను యథార్థమైన స్మృతి చార్టును వ్రాస్తూ ప్రతి సబ్జెక్టులోనూ ఫుల్ మార్క్స్ తీసుకుంటాను. నేను ఆజ్ఞాకారిని. చిన్న చిన్న విషయాలకు నా మనసును భారముగా చేసుకోను. సదా బేహద్దు సంతోషంలో ఉంటాను. ఓం శాంతి.